హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్లోనే అసెంబ్లీ ఎన్నికలు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అన్నది పెద్ద డౌట్ ఉంది. ముందస్తు వెనకస్తు అంటూ చాలా ప్రచారం జరిగింది. విపక్షాలు రేపో మాపో ఎన్నికలు అంటూ ఉంటే అధికార పక్షం మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ మాటే నిజం కాబోతుంది. లోక్సభకు ఏపీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. 7-8 దశల్లో లోక్సభ ఎన్నికలు ఈసారి ఉండబోతున్నట్టుగా సమాచారం. మరి ఈసారి సౌత్ నుంచి తొలి దశ మొదలు పెడతారా, లేక నార్త్ నుంచి వస్తూ మధ్య దశల్లో ఉంచుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే అంతకు ముందు ఎన్నికలు చూసుకున్నా మొదటి 2 దశల్లోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారని తెలుస్తుంది. అదే కనుక జరిగితే మాత్రం ఏప్రిల్లో ఏపీలో మొదటి 2 దశల్లో ఎన్నికలు జరగడం ఖాయం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ విధమైన స్పష్టమైన సంకేతాలు ఉండబట్టే ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల ముందు జరగాల్సినటువంటి ఇంటర్ పరీక్షలు కావచ్చు, 10th పరీక్షలు కావచ్చు ముందు జరిపించి మొత్తం పరీక్షల ప్రక్రియను మార్చి నెలాఖరుతో పూర్తి చేస్తోంది అని అంటున్నారు. ఇదే విషయాన్ని రీసెంట్గా మంత్రి బొత్స గారు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రెస్ మీట్లో, ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలోనే పరీక్షలు కాస్త ముందుగా నిర్వహిస్తున్నామనేటువంటి మాటను ఆయన ప్రెస్ మీట్లో పేర్కొనడం కూడా చూసాము. నిజానికి ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈసారి వాటిని ముందు జరిపారు. ఇక 9 దాకా పరీక్షలను కూడా ఏప్రిల్ 1st వీక్లో నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు మొత్తం సిద్ధం చేస్తారని అంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్గాలు. పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలే వాడుకుంటారు కాబట్టి ముందస్తు ఏర్పాట్లు అని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేసినట్టుగానో, లేదంటే కొంతమంది రాజకీయ పార్టీలు ఆరోపించినట్లుగానో ఇక ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల షెడ్యూల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిలిచిపోయినటువంటి పరిస్థితి లేదు, అప్పటి వరకు వస్తే వైసీపీ ప్రభుత్వం పోతుంది, అప్పటి వరకు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లోపే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతారు అనేటువంటి కామెంట్లు చాలామంది, చాలా నాయకులు పార్టీలకు అతీతంగా చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పెడుతూ, ఆ మాట్లాడినటువంటి మాటలు అన్నిటికీ కూడా చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎగ్జామ్స్కి సంబంధించి తీసుకున్నటువంటి షెడ్యూల్ని ముందుకు మార్చి ఏప్రిల్లో జరగాల్సినటువంటి పరీక్షలను 1 నెల ముందుకు జరిపి, అలాగే 9వ తరగతికి అప్ టు 9th క్లాస్ కావాల్సినటువంటి పరీక్షలను కూడా దాదాపుగా 1st వీక్లోనే వాటి షెడ్యూల్ని కూడా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మ్యాక్సిమం 1st వీక్లోనే పరీక్షలన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సంబంధించి, కాలేజీకి సంబంధించి వీటిని ఎన్నికల నిర్వహణకు వాడుకోవాలి. కాబట్టి ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని షెడ్యూల్ని మార్చి ముందుకే ఇచ్చి జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఏప్రిల్లోనే ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే అటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఒకేసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అది కూడా ఏప్రిల్లో మాత్రమే జరగబోతున్నాయి అనేటువంటిది కూడా ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి విద్యాశాఖ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్కి సంబంధించి కావచ్చు, చూసుకుంటే పరీక్షలకు సంబంధించి ఇదే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ లోపు ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినా జరపాలి అంటే కంపల్సరీ అక్కడ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు అవైలబుల్ ఉండాలి. కాబట్టి ఆ టైంలో ఎలక్షన్స్, ఇటు పరీక్షలు 2 ఒకేసారి వస్తే దేనికో ఒకదానికైతే కంపల్సరీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరపాలి అంటే పరీక్షలే ముందుకు వాయిదా వేసుకోవాలి అని చెప్పి నోటిఫికేషన్ ముందుకు తీసుకొచ్చి ముందుగానే ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే తప్పకుండా ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అనేటువంటిది కూడా స్పష్టమవుతుంది. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.